హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అన్నమాట. మనకు మార్చ్ 16 తారీఖు నుంచి మార్చ్ 27 తారీఖులో వరకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సిబిటి 1 ఎగ్జామ్స్ సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే విధంగా మీ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎప్పుడు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా క్లారిటీ అయితే ఇస్తాను. అదే విధంగా రేపు ఎవరికైతే ఎగ్జామ్ అయితే ఉందో, అదే విధంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి ఎవరైతే ఈసారి 2026లో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ టిప్స్ అండ్ ట్రిక్స్, ఎగ్జామ్ రాసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను కంప్లీట్‌గా చెప్తాను. దీన్ని పాటించండి. మీకు 80 నుంచెల్లి 90 మార్క్స్ అయితే కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది. సో, లాస్ట్ మినిట్ వీడియో అన్నమాట. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఒక నిమిషం ముందు చూసినా గాని మీరైతే ఖచ్చితంగా మీకు 70-90% మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అలాగే అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. మీ ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు మీకు మొబైల్ నంబర్ ఏదైతే ఉందో నార్మల్ మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. డియర్ క్యాండిడేట్, యువర్ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ స్లిప్ ఫర్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 షేర్డ్ విత్ యువర్ ఈమెయిల్ అండ్ ప్లీజ్ చెక్ అని ఉన్నది కదా! ఇది ఏదైతే ఇంటిమేషన్ అన్నమాట. ఏదైతే మీకు ఎగ్జామ్ డేటు రిలీజ్ చేశారో 10 రోజుల ముందు ఇది వస్తది. మీ ఎగ్జామ్ 10 రోజుల ముందు మీ ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు ఇది వస్తదన్నమాట. సో, మీ ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, ఇది వచ్చిన తర్వాత అదే విధంగా అందులోనే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ద లింక్ ఏ లింక్ టు డౌన్‌లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 ఎగ్జామ్ ఈస్ షేర్డ్ యువర్ ఈమెయిల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ లింక్ అనేది అలాగే విధంగా రిజిస్ట్రేషన్ నంబరు, పాస్వర్డ్ అన్నీ కూడా మీకు ఈమెయిల్‌కి అయితే పంపించడం అయితే జరుగుతుంది వాళ్ళందరూ కూడా. సో, ఇక్కడ మనకు ఈ విధంగా ఈ మెసేజ్ వచ్చుడుతోనే మీకైతే చెక్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అనేది వస్తది. ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు మీకు సిటీ ఇంటిమేషన్ అనేది ఎక్కడ పడ్డది, అదే విధంగా ఏ రోజు పడ్డది అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చనమాట. సో, ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూసుకుంటే మాత్రం మీ మెయిల్‌కి ఈ విధంగా అయితే పంపడం అయితే జరుగుతుంది. ఆర్ఆర్‌బీకి సంబంధించిన మెయిల్ ఈ సంబంధించి చూసుకోమైతే డియర్ క్యాండిడేట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నోటిఫికేషను 06/2025 ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 ఎగ్జామినేషన్. ఇక్కడ దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అయితే చేసుకోండని ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, అదే విధంగా పాస్వర్డ్ వాళ్ళే ఇస్తారు. ఈ లింక్ ఓపెన్ చేసి ఇది రిజిస్ట్రేషన్ నంబరు, అదే విధంగా పాస్వర్డ్ కొడితే మీకు డౌన్‌లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇవేం చేయాలంటే కాపీ చేయండి. ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ గాని, అదే విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి గాని దాన్ని కాపీ చేసుకొని మీరు ఈ లింకే క్లిక్ చేయండి. ఎక్కడికి వెళ్ళకండి. అదే లింక్ క్లిక్ చేయండి. మీకు ఆటోమేటికల్‌గా ఆ వెబ్‌సైట్ అనేది తీసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆర్ఆర్‌బీకి సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఇక్కడ ఆర్ఆర్‌బీకి సంబంధించి వెబ్‌సైట్ అనేది స్లోగా ఉంటుంది. మీరు ఓపిక కొద్దీ చూడండి. మీరు దాన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇంతకుముందు కాపీ చేశారు కదా! రిజిస్ట్రేషన్ నంబరు, అదే విధంగా ఇక్కడ డేటు, మంత్, ఇయర్ మీది ఎక్కడైతే అక్కడ ఏదైతే మెన్షన్ అయితే చేశారో దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఉన్న క్యాప్చర్‌ని మీరు ఇక్కడ ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి అదే విధంగా ఇక్కడ లాగిన్ అయితే కొట్టాలన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ అయితే చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే క్యాండిడేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ ఈ కాల్ లెటర్ అన్నమాట. ఈ కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్ అన్నమాట. ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్. ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఉంటుంది. సో, మీరు ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్ చూసుకోవాలనుకుంటే అంటే ఈ కాల్ లెటర్ రాకముందు మీరు కిందకి స్క్రోల్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్‌లో ఇక్కడ మన సబ్‌స్క్రైబర్‌ది అయితే 17 తారీఖు అయితే పడడం అయితే జరిగింది. కరీంనగర్ సిటీ అన్నమాట. తెలంగాణ స్టేట్‌లో ఉంది. ఇది డేట్ వచ్చేసి మనకు మార్చ్ 17 తారీఖు స్టార్ట్ అన్నమాట. అదే విధంగా షిఫ్ట్ 2 అన్నమాట. ఎగ్జామ్స్ అనేది మార్చ్ 16 నుంచెల్లి మార్చ్ 27 తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక షిఫ్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే చూసుకోవచ్చు ఇక్కడ 3 షిఫ్ట్‌లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7:30 టు 8:30 ఏదైతే రిపోర్టింగ్ టైము.
ఎగ్జామ్ స్టార్ట్స్ అనేది మనకు 9:00 అయితే ఉంటుంది. 9-10:30 దాకా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి 11:15 నుంచెల్లి 12:15 వరకు క్లోజ్ అన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్ అనేది 12:45కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 3-4 రిపోర్టింగ్ టైము. అదేవిధంగా 4:30 నుంచెల్లయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. సో, ఈ విధంగా మీరు ఈ డౌన్‌లోడ్ అయితే అంటే ఏదైతే ఎగ్జామ్ సీట్‌కి సంబంధించి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ దీన్ని క్లిక్ అయితే చేయొచ్చు ప్రతి ఒక్కరు గూడా. ప్రతి ఒక్కరు దీన్ని ఈ కాల్ లెటర్ అనేది క్లిక్ చేసి మీరు కిందికి స్క్రోల్ చేయాలి. కొంచెం లాగ్ ఉంటది. ఏందంటే ఇది ఉంటే సో, ఇక్కడ కరీంనగర్ సంబంధించి ఏదైతే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మార్చ్ 16 నుంచెల్లి మార్చ్ 27 వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ డౌన్‌లోడ్ అనేది ఉందిగా ఈ కాలర్ లెటర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కాల్ లెటర్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మన సబ్‌స్క్రైబర్‌ది ఎక్కడ పడ్డది వాగేశ్వరి ఇంజినీరింగ్ కాలేజ్ బిసైడ్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, కరీంనగర్, తెలంగాణ, ఇండియా 505481 అన్నమాట. సో, ఇక్కడ సెకండ్ షిఫ్ట్ అయితే పడడం అయితే జరిగింది గదా! సో, ఏదైతే మనకు ప్రతి ఒక్కరు కూడా దీన్నైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ అనేది. సో, అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను. చూడండి. అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అనేది ఫస్ట్ పేజ్ అనేది కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళండి. సో, అడ్మిట్ కార్డ్‌తో పాటు మీకు ఏ విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది మీరు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేది మార్చ్ 16 తారీఖు నుంచి మార్చ్ 27 తారీఖు వరకు జరుగుతుంది గదా! మీకు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పాను. మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు గూడా ఎగ్జామ్స్‌కి చాలా తక్కువ మంది ప్రిపేర్ అయితారు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయితారన్నమాట. సో, ఈ విధంగా పాటించండి. కంపల్సరీగా మీకు హై స్కోరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఎగ్జామ్‌కి ముందు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మాత్రం అడ్మిట్ కార్డ్ అనేది నేను ఇంతకుముందు చూపాను కదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఏ విధంగా చేశాను అనేది. సో, అడ్మిట్ కార్డ్ అనేది ఫస్ట్ పేజ్ తీసుకోతే సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ అయినా ఏం కాదు, లేదంటే కలర్ అయినా ఏం కాదన్నమాట. దాంతోపాటు ఆధార్ కార్డు, ఆధార్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ అక్కడ మెన్షన్ అయితే చేస్తారు. సో, ఆధార్ అనేది ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా 1 ఫోటో అన్నమాట. ఈ 3 అయితే సరిపోతుంది. ఈ 3 తీసుకొని వెళ్తే సరిపోతుంది అక్కడ ఎగ్జామ్‌కి. ఇక ఎగ్జామ్‌కి సంబంధించిన ప్యాటర్న్ అన్నమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసే ముందు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. సో, కొందరు తెలియకుండానే డైరెక్ట్ వెళ్లి రాస్తారన్నమాట. సో, ఒకసారి వినండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఇది సీబీటీ 1 వచ్చేసి ఇది. ఇక్కడ అర్థం మ్యాథమెటిక్స్ నుంచెల్లి 30 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. 30 మార్కులు. అదేవిధంగా సెకండ్‌ది వచ్చేసి రీజనింగ్ 30 క్వెషన్‌లు వస్తే 30 మార్కులు. ఒక్క క్వెషన్ ఒక్క మార్క్ అన్నమాట. జనరల్ అవేర్‌నెస్ సంబంధించి 40 క్వెషన్‌లు వస్తే 40 మార్కులు. ఓవరాల్‌గా మనకు చూసుకోవచ్చు 100 క్వెషన్‌లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 100 మార్కులు, 100 క్వెషన్‌లు. సో, ఒక్క క్వెషన్ ఒక మార్క్ అన్నమాట. ఇక గంట 30 నిమిషాలు అయితే టైం అయితే ఉంటుంది. 90 నిమిషాలు అంటే గంట 30 నిమిషాలు ఉండడం అయితే జరుగుతుంది టైం మీరు ఎగ్జామ్ రాయడానికి. అదేవిధంగా ఇక్కడ 1/3 నెగెటివ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 1/3 చొప్పున మనకు నెగెటివ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనము ఏందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కూడా ఉంటారు మ్యాథమెటిక్స్‌లో వీక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, చాలామంది ఏం చేస్తారంటే వీక్ ఉన్నా గాని ఫస్ట్ ఆఫ్ ఆలే మీరు అర్థమెటిక్ అనేది ముడతారు. సో, అర్థమెటిక్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కంపల్సరీగా టైం వేస్ట్ అయితే అయితదన్నమాట. మీరు దాదాపు 1 అవర్ టైం అనేది అర్థమెటిక్‌నే వెళ్ళిపోతది. సో, మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్ పక్కకు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ కాకున్నా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది స్టార్ట్ అయితారంటే జనరల్ అవేర్‌నెస్. 40 క్వెషన్‌లు ఉంటది కాబట్టి ఇది చదివి పెట్టడం మాత్రమే. సో, మీకు తెలిస్తే పెడతారు కరెక్ట్ ఆన్సర్ లేకుంటే దాన్ని పక్కకు పెట్టుడే అన్నమాట. సో, మీరు ఫస్ట్ 40 క్వెషన్‌లు ఏం చేస్తారంటే జనరల్ అవేర్‌నెస్ సంబంధించి అయితే చేయండి. ఆ తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీజనింగ్. సో, రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటది. అండ్ ఈజీ సబ్జెక్ట్ అన్నమాట. మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే మాత్రం చూస్తే మాత్రం ఈజీ సబ్జెక్టు. సో, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 క్వెషన్‌లు అనేది రీజనింగ్ చేయండి. సో, ఆ తర్వాత మీకు దాదాపు ఎంత ఉంటది టైము 1 అవర్ దాకా ఉంటుంది. 30 మినిట్స్‌లో ఇవి 2 కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. సో, 30-40 మినిట్స్ అనుకోండి. ఇక ఇంకా నెక్స్ట్ 1 అవర్ గాని 50 మినిట్స్ అయితే ఉంటుంది. ఆ 50 మినిట్‌లో మీరు కంపల్సరీగా 30 క్వెషన్‌లు చేయొచ్చు మీరు అనుకుంటే. కొన్ని ఈజీ క్వెషన్‌లు ఉంటాయి. ఒక 8-10 క్వెషన్‌లు ఈజీగా ఉంటాయి. చూస్తేనే ఆన్సర్ పెట్టేలాగా ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా మిగతా క్వెషన్‌లు అనేది కొంచెం చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫాలో అయిందనుకోండి. సో, మీకు ఇక్కడ 40 క్వెషన్‌లల్ల 30 క్వెషన్‌లు వచ్చినా ఇందులో 30కి 30 కూడా రావచ్చు. సో, మాక్సిమం మనకు 25 ఏస్తున్నాం. ఇందులో ఒక 20 ఏసుకోండి.
సో, ఇక్కడ మనకు ఎంత అయితుంది? 75 అయితుంది. సో, 75 మార్క్స్ అనేది కంపల్సరీగా నార్మల్‌గానే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఈ విధంగా రాసినా గాని నో ప్రాబ్లమ్. 75-80 మార్క్స్ వచ్చినా గాని మీకు సీబీటీ 1 క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏది లేదు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, డైరెక్ట్ పోతున్నానంటే మీరు ఒకటే చేయాల్సి ఉంది. ఆప్షన్‌లు 4 ఆప్షన్‌లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏ, బి, సి, డి. మీరు ప్రతి ఒక్కరు కూడా 25 క్వెషన్‌లు ఏ పెట్టండి. అదేవిధంగా 25 క్వెషన్‌లు బి పెట్టండి. అదేవిధంగా 25 క్వెషన్‌లు సి పెట్టండి. అదేవిధంగా 25 క్వెషన్‌లు డి పెట్టండి. సో, 25 క్వెషన్‌లు అన్నీ డివైడ్ చేసుకొని మీరెక్కడ ఏంది అనేది అడ్డిగుడ్డలా పెట్టానన్నమాట. మీకు ఏందో ఒక 100కు 100 క్వెషన్‌లు పెట్టరండి. నెగెటివ్ అయినా మంచిదే. సో, 1/3 నెగెటివ్ ఉన్నది కదా! సో, మీకు ఆప్షన్ లేదు. సో, మీరు చదివి పెడతా అంటే మీకు ఏం రాదు. సో, ఏం చేస్తారు? 100కు 100 క్వెషన్‌లు పెట్టిరండి. సో, అందులో మీకు తలుగుతే తలుగుతది. లేకుంటే లేదన్నమాట. చాలామంది కూడా ఈ విధంగా జాబ్స్ కొట్టిన వాళ్ళు నా ముంగట ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లాస్ట్ ఆప్షన్ అనుకున్న వాళ్ళు ఈ ట్రిక్ అనేది చేంజ్ చేయండి. అంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా జనరల్ అవేర్స్‌లా ఇప్పుడు వీళ్ళున్నారు కదా! ఈ బ్యాచ్. జనరల్ అవేర్స్‌లా మీకు దొరుకుతాయి. మీరు ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఇది సంబంధించి ఏదైతే ఆర్ఆర్‌బీకి సంబంధించిన, ఎన్‌టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ అన్నమాట. ప్రతి కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీకు 70-90 మార్క్స్ కంపల్సరీగా ఏదైతే రావడం అయితే జరుగుతుందో మార్క్స్, మీరు సీబీటీ 2కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. థాంక్ యూ.